చేస్తున్నాము. సో ఈ విధంగా మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మేడం. డెఫినెట్ గా మాధురి గారు ఖచ్చితంగా అది ఓకే. ఇప్పుడు తన జాతి కోసం ఎంతగానో మీరు ఇందాక చెప్పారు కళింగ కులస్తులను తొక్కుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కింజారుపు కానీ మీరు ఇందాక అన్నమాట ధర్మాన ప్రసాద్ గారు ఇప్పుడు కూడా శ్రీనివాస్ గారు దానికోసం ఎంతగానో పోరాటం చేస్తారని చెప్పుకుంటూ వచ్చారు. అంటే అదే సమస్య ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే దానికైనా లేకపోతే ఆయన అక్రమాలు బయటకు తీస్తే ఏదైనా ధైర్యంగా చెప్తారు కాబట్టి సమస్య అదే కళింగ కులంలో ఒక బలానికి 100% కమ్యూనల్ గా మమ్మల్ని తొక్కడానికి, కమ్యూనల్ గా మేము ఎదగకుండా మమ్మల్ని ఉంచడానికే వాళ్ళు 100% స్కెచ్ చేస్తారు. వాళ్ళు శ్రీన్ గారు అన్నట్టు కిజరాపు ధర్మాన బ్రదర్స్ ఇద్దరు ఒకటే. వాళ్ళు ఏకంగా అయ్యి వాళ్ళిద్దరు వర్మ కమ్యూనిటీ వాళ్ళు ఏకంగా అయ్యి కళింగ కమ్యూనిటీని ఖచ్చితంగా తొక్కాలనే చూస్తున్నారు. కళింగ కమ్యూనిటీ స్ట్రాంగ్ అవ్వడానికి శ్రీనివాస్ గారు ఒక స్ట్రాంగ్ వాయిస్ కాబట్టి శ్రీనివాస్ గారే లేకుండా చేస్తే ఇంక కమ్యూనిటీ ఏమీ లేకుండా చూద్దామని అయితే వాళ్ళ ప్లానింగ్లు వాళ్ళ స్కెచ్లు ఉన్నాయి. అండ్ ఈ 28 కూడా కమ్యూనల్ గా పెద్ద పిక్నిక్ అరేంజ్ చేశారు మా వాళ్ళు. సో దాన్ని కూడా డిస్కస్ చేయడానికి స్కెచ్ అనిపిస్తుంది నాకు ఇదంతా. సో ఇదంతా కమ్యూనల్ గా అణగదొక్కడానికి చేస్తున్నారండి. కమ్యూనల్ గా మా వాళ్ళు ఎదగకూడదు, మా వాళ్ళు ముందుండకూడదు, వాళ్ళ కిందే మేము ఉండాలనే ప్లానింగ్ తోనే ఇవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే మేడం ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తికి భద్రత లేకపోతే ఎలా మీరు ప్రశ్నిస్తున్నారు అంటే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని అసలు పార్టీ అధిష్టానం చెప్పే ప్రయత్నం చేయలేదా, చెప్పినా వినలేదా? ఎలా చూడాలి మనం? ఈ కులస్తులకు సంబంధించి ఇలా జరుగుతోంది, దీని మీద నా మీద కక్ష కట్టారు ధర్మాన సోదరులని అప్పుడు అధికారులు ఉన్నప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదా, లేకపోతే అపాయింట్మెంట్కి ఇవ్వలేదు అసలు వాళ్ళు? అసలు మేము అపాయింట్మెంట్ కోరలేదండి. మేము ఇంతవరకు అపాయింట్మెంట్ శ్రీనివాస్ గారు కోరలేదు. ఎందుకంటే మాకు సస్పెండ్ చేసిన తర్వాత మీకు సస్పెండ్ చేస్తున్నాము ఇది రీజన్ అని చెప్పి మాకు అసలు ఎవరు కూడా పార్టీ నుంచి మాకు ఎవరు కూడా ఎందుకు సస్పెండ్ చేస్తున్నాం ఏంటి అని చూడలేదు. సేవలు చాలా పొందారు. పార్టీలో ఉన్నప్పుడు 5 years నుంచి శ్రీనివాస్ గారు చాలా వాడుకున్నారు, చాలా సేవలు పొందారు. కనీసం ఇంటిమేట్ చేయకుండా సస్పెండ్ చేశారు. సో తర్వాత మేము ఎప్పుడు కూడా మేము అపాయింట్మెంట్ కావాలని కోరలేదు, మేము కలవాలని కూడా అనుకోలేదు. శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం కాబట్టి అభిమానంతో ఇప్పటి వరకు ఉన్నారు. మేమైతే అపాయింట్మెంట్ కోరలేదు. ఇప్పుడు కూడా మేము పార్టీ పెద్దలు చెప్పాలనుకోవట్లేదు. మీకు ఓన్లీ న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి, ఇంకా పోలీసుల మీద మాకు వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి పోలీసులు కంప్లైంట్ పెడతాము, న్యాయంగా ఎదుర్కొంటాము. ఈ రోజు స్టేషన్కి వెళ్తాము, కంప్లైంట్ చేస్తాము. పోలీసులు దీని విధంగా ఏ విధంగా రియాక్ట్ అవుతారో, మరి మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో, మన ఉప ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో, మాకు న్యాయం ఉందా లేదో ఒక ఎమ్మెల్సీకి మరి ఏ విధంగా చూస్తారో దీని మీద మేము కూడా వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్గా అండి, మీరు ఇద్దరు కూడా స్ట్రాంగ్ పీపులే. ఖచ్చితంగా మీరు పోరాటంలో ఎక్కడ వెనుకడుగు వేస్తారని ఎవరు అనుకోరు మాధురి గారు. కాకపోతే నేను అడిగేది ఇప్పుడు సస్పెన్షన్ తర్వాత కాదు, సస్పెన్షన్ ముందు. అంటే ఇది సస్పెన్షన్ అంటే ఆల్రెడీ శ్రీనివాస్ గారు ఏం చెప్పుకుంటూ వచ్చారు, నా మీద లేనిపోయినవి చెప్పి జగన్ గారికి దూరం చేసే ప్రయత్నం చేస్తారు, నా వ్యక్తిగత జీవితం విమర్శలు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఎన్ని భరించాలి, ఇలా చెప్పలేదండి. మాకు క్లియర్ గా లేనిపోని చెప్పడానికి మా ఇష్యూ ఏమి ఇప్పుడు జరిగింది కాదు. ఇది ఎలక్షన్ ముందు నుంచి జరిగింది. ఎలక్షన్ ముందు 2022 నుంచి ఇష్యూ నడుస్తుంది. అంటే 2 years ముందు నుంచి నడుస్తున్న ఇష్యూ. సో ఎలక్షన్ ముందు నుంచి జరుగుతున్న అందరికీ తెలుసు, ఈ సోకాల్ నాయకులు అందరికీ తెలుసు ఇష్యూస్. దగ్గరుండి ఎలక్షన్ నేనే చేయించాను. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కూడా అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, పార్టీ సభ్యులందరికీ తెలుసు. సో అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కొత్తగా ఈ విషయాలే చెప్పి సస్పెండ్ చేయడానికి రీజన్స్ ఏమీ లేదు. అన్ని తెలిసిన విషయమే కాబట్టి దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి దీనికోసం చర్చించాల్సిన అవసరం లేదు. కేవలం శ్రీనివాస్ గారికి ఇంకా పగ్గాలు వచ్చేస్తున్నాయి. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీను నీకు అధ్యక్షుడు అవ్వాలని లేదా, జిల్లా అధ్యక్షుడు, ఈ విషయాలన్నీ తెలిసి కూడా జిల్లా అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే చేయాలనుకుంటారు? నిజంగా ఇవే రీజన్స్ అనుకుంటే ఆ క్వశ్చనే రాదు కదా. జిల్లా అధ్యక్షుడిగా చేయాలనుకున్నప్పుడు పార్టీ ఓడిపోయిన ఒక 1 month తర్వాత ఈ మీటింగ్ పెట్టి పార్టీ అధ్యక్షుడు మార్చుదాం అనుకుంటున్నాం, ఎవరు కావాలని క్వశ్చన్ చేసినప్పుడు ఈ రీజన్స్ అన్ని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అడగారు కదా, శ్రీను నీకు అధ్యక్షుడిగా చేయాలని ఉందని అడగారు కదా. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ వాయిస్ వచ్చిందో ఆ రోజు ఈ బ్రదర్స్ డిసైడ్ అయిపోయారండి. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకా ఇతను కొట్టడం చాలా కష్టం, ఇప్పటికైనా మనం మేల్కోవాలి, అయిపోతాం, స్త్రీలు ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు, వాళ్ళు వెనక ఉండిపోతుందనే ఆలోచనతో కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇద్దరు బ్రదర్స్ కూడా శ్రీను ఉంటే మేము పార్టీలో ఉన్నాం, మేము వెళ్ళిపోతామని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి శ్రీను గారు సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత కూడా శ్రీను గారు వెనక్కి తగ్గకుండా తన వాయిస్ ని వినిపిస్తున్నారు, అన్యాయం చేస్తే క్వశ్చన్ చేస్తున్నారు, కమ్యూనిటీ స్ట్రాంగ్ కావాలని కోరుకుంటున్నారు. సో పోరాడుతున్నప్పుడు ఈ పోరాటాలు వాళ్ళకి మళ్ళీ నచ్చక శ్రీనివాస్ గారిని ఇంకా మనిషినే లేకుండా చేయాలని ప్లాన్ చేసి స్కెచ్ చేసి నర్సంపేట లేపేస్తాం, రిమాండ్ లో లేపేస్తామని స్కెచ్ చేస్తే అప్పన్ అనే వ్యక్తి నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో నిన్నటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు ఇవన్నీ. సో ఈ రోజు అయితే మేము పోలీసుకి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా అంటే ఇప్పుడు అప్పన్నతో నేను మాట్లాడింది వాస్తవమే అని కృష్ణదాస్ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు అప్పన్న కూడా మీరు తీసుకెళ్లే అవకాశం ఉందా, మీరే వెళ్ళి చేస్తున్నారా కంప్లైంట్ అనేది? ఎందుకంటే అప్పని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలంటే తన మళ్ళీ ఏం చేస్తారో వీళ్ళు. అసలే సామాన్యమైన వ్యక్తి, మనకే రక్షణ కరువు అయితే తన ఏం చేస్తారు, తనని ఎందుకు ఇంటర్ఫీర్ చేయాలి? పాపం తన మంచి కోసం మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో అప్పని నేను ఇన్వాల్వ్ చేయాలని అయితే అసలు అనుకోవట్లేదు, మేమే ఎదుర్కోవాలనుకుంటున్నాం. అంటే గతంలో ఏమైనా వచ్చాయా మాధురి గారు, ఇలా బెదిరింపులు ఏమైనా వచ్చాయా? అంటే ఇప్పుడు అంటే అప్పన్న గారు డైరెక్ట్ గా చెప్పారు కాబట్టి తెలుస్తుంది.